ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రమోషన్స్ టైమ్స్లో వేరియస్ స్టేజెస్ మీద సెలబ్రిటీలు చెప్పే మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా ధనుష్ చెప్పిన అలాంటి మాటలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తన మీద తనకు కాన్ఫిడెన్స్ వచ్చిన క్షణాలు, కొడుకు సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్, డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇంతకీ ధనుష్ ఏమన్నట్టు? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. ఒకవైపు నటన, ఇంకోవైపు డైరెక్షన్, ప్రొడక్షన్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు ధనుష్. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో నేను ధనుష్ సార్ దగ్గరే నేర్చుకున్నానని రీసెంట్ గా ఓపెన్ అయ్యారు మమిత. ధనుష్ కి క్లారిటీ ఎక్కువని, ఆయనతో రిలేషన్ ని మిస్ అవుతున్నానని ఆ మధ్య విఘ్నేష్ శివన్ కూడా చెప్పారు. వర్క్ మెషిన్ అంటూ ధనుష్ కి కాంప్లిమెంట్ ఇచ్చేశారు సంయుక్త మీనన్. మళ్లీ ఆయనతో పనిచేసే క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు కూడా. ఇంతమంది ఇన్ని విధాలుగా పొగుడుతుంటే ధనుష్ మాత్రం సైలెంట్ గా పనిచేసుకుపోతారు. ఆయన నటించిన కరా మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ సినిమా తర్వాత కూడా లైన్ లో మరికొంతమంది డైరెక్టర్స్ ఉన్నారని, వారి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యాకే డైరెక్షన్ గురించి ఆలోచిస్తాను అంటున్నారు ధనుష్. ధనుష్ తనయుడు యాత్ర సినిమాల్లోకొస్తారన్న ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ధనుష్. యాత్రకి ఇప్పుడు 19 ఏళ్లే, అయినా నాకింకా చిన్న పిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. నటిస్తాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ క్లారిటీ ఇచ్చేశారు ధనుష్. పొల్లాదవన్ సినిమా చేశాక నటుడిగా తన మీద తనకి, ఇండస్ట్రీకి గురి ఏర్పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ క్రేజీ స్టార్. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.